ఏ రైటర్స్ ఓడిసి ఇది 2021లో చైనాలో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్‌లో మల్టీ లాంగ్వేజ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంది. ఇంకా ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు కానీ బ్లడ్ సీన్స్ అవి ఎక్కువగా ఉంటాయి. సో, అవి మీరు స్కిప్ చేయొచ్చు అండ్ మీరు ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇక ఈ మూవీ చూసాక నాకైతే మంచి చైనీస్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీలాగా అనిపించింది. సో, పర్లేదు వన్ టైమ్ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక సిటీలో లీ కూతురు ఒక మిస్టీరియస్ గ్రూప్ వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. అయితే లీ ఒక నావెల్ అయిన వింత ప్రపంచంలోకి వెళ్ళి తన కూతుర్ని కాపాడడానికి చాలా వింత మాన్స్టర్స్తో పోరాడుతూ ఉంటాడు. అయితే లాస్ట్కి ఏమైంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సో ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఎంగేజింగ్ స్టోరీ లైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ వింత ప్రపంచంలోని ఫాదర్ వెళ్ళిన నెక్స్ట్ నుంచి మూవీ అయితే చాలా మిస్టీరియస్గా ఉంటుంది. మంచి యాక్షన్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి విజువల్స్ యాక్షన్ ఎపిసోడ్స్లో బ్రీత్ టేకింగ్ సీజీ అని అయితే డెలివర్ చేశారు. లో బడ్జెట్ అయినా చాలా రిచ్గా అనిపించింది. విజువల్స్ అయితే టోప్ అనే చెప్పాలి ఈ మూవీకి. ఇంకా ఇంప్రెసివ్ సినిమాటోగ్రఫీ అని కూడా చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్ మూవీలో క్యాస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు. అటు ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్కి జస్టిస్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎమోషనల్ డెప్త్ ఈ మూవీ యాక్షన్తో పాటు లవ్ సాక్రిఫైస్ ఇలా చాలా ఎమోషనల్ టచింగ్ కూడా చేస్తుంది. అండ్ మెయిన్గా ఫాదర్ అండ్ డాటర్ మధ్య రిలేషన్షిప్ మీద ఎక్కువ ఉంటుంది. ఇంకా మన మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్ ఇష్యూస్ మూవీలో చిన్నపాటి ఫేసింగ్ ఉంటుంది. అది మూవీ ప్లాట్లో కొంచెం హడావిడిగా అనిపిస్తుంది. సో పర్టికులర్గా రియల్ వరల్డ్కి అండ్ నావల్ ఫ్యాంటసీ వరల్డ్కి ఉన్న మధ్య మనకు అలాగ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రెడిక్టబుల్ ప్లాట్ ఈ మూవీ ఫ్యాంటసీ జోనర్లో ఉన్న కొన్ని మూవీస్ లాగా అనిపిస్తుంది. మనకు నార్నియా ఇలా అన్నీ ఉన్నాయి కదా అలాగ అనిపిస్తుంది. సో వచ్చే ట్విట్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ అయితే ఈజీగా మనం ప్రిడిక్ట్ చేసేస్తాము. సో ఇది ఓవరాల్ మూవీ యొక్క ఎంజాయ్మెంట్ అయితే కొంచెం స్పాయిల్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి అన్డెవలప్డ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కొన్ని క్యారెక్టర్స్ సరిగ్గా డెవలప్ చేయలేదు అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్కి కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే బాగుండేమో అని అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఏ రైటర్స్ ఆడిసీ అనేది విజువల్ స్టన్నింగ్ మూవీ. కొంచెం ఎమోషనల్ డెప్త్ ఉన్న ఫ్యాంటసీ వరల్డ్లో క్రియేటివ్ మాన్స్టర్స్ అండ్ ఆ యాక్షన్కి వన్ టైం వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. సో ఇది నా ఫీలింగ్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 2.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ ఏ రైటర్స్ ఆడిసీ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీరు ఈ సినిమాని చూసారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.